హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ములక్కాడ కర్రీని చేసి చూపించబోతున్నాను. మనకి ఇది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు 2 కప్పుల వరకు యాడ్ చేశానండి నేను. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇవి కూడా మంచిగా కలిపేసుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుందామండి. కారం కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఒకసారి కలిపేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. వాటర్ మనకి దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మనం కర్రీని మగ్గించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో నచ్చితే షేర్ చేసి కామెంట్ చేయండి.